చందమామ కథ. సిరి సంపదలు. పూర్వం దండకారణ్యంలో ఒక ప్రాంతాన్ని కుంభకవనం అని పిలిచేవారు. ఆ వనం కుంభకుడని రాక్షసుడిదని, ఆ రాక్షసుడు ఆ అరణ్యంలోనే ఎక్కడో ఒకచోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకొని ఉంటున్నాడని జనం చెప్పుకునేవారు. అయితే ఆ రాక్షసుణ్ణి చూసిన వారు లేరు. అతను ఎవరినీ ఎన్నడూ బాధించలేదు. తలవని తలంపుగా అక్కడ నివసించే వారికి మేలు జరుగుతుండేది. కొందరికి బంగారం దొరికేది, కొందరు కట్టెల కోసం వెళ్తే మామూలు చెట్ల మధ్యను అనుకోకుండా చందనం చెట్టు దొరికేది. కొందరు కలప కోసం చెట్లు నరికితే చెట్ల బోదెలలో నగల మూటలు కూడా దొరికాయి. ఇదంతా కుంభకుడి చలవేనని ఆ ప్రాంతాల ఉండే వాళ్ళంతా అనుకునేవారు. కుంభకుడు అంటే చాలామందికి గౌరవభావం ఉండేది. ఈ వనంలో అక్కడక్కడ కుటీరాలు వేసుకుని పేదవాళ్ళు జీవిస్తుండేవారు. వారికి కావలసిన అనేక పదార్థాలు అడవిలో దొరికేవి. కష్టపడి జీవించే వారికి జీవితం సుఖంగానే గడిచేది. అడవిలో ఉండే వాళ్లకు అప్పుడప్పుడు విచిత్రమైన మనుషులు కనబడేవారు. వారు అడవిలో నివసించే మనుషులు కారు. కానీ వాళ్లతో మాట్లాడి సహాయపడిన వారికి త్వరలోనే ఏదో ఒక మేలు జరిగేది. ఆ కనిపించిన మనిషి కుంభకుడేనని అడవిలో నివసించేవారు అనుకునేవారు. ఈ కుంభకవనంలో కర్దముడనే పేదవాడు ఒక కుటీరం వేసుకుని తన భార్యతోనూ 7 ఏళ్ల వయసు గల కొడుకుతోనూ జీవిస్తున్నాడు. అతని భార్య పేరు రేవతి, కొడుకు పేరు గోపాలుడు. కర్దముడు 25 ఏళ్ల వయసు గలవాడు, మంచి బలశాలి. రోజల్లా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కలప కోసి తన కుటుంబానికి సరిపడినంత సంపాదించుకునేవాడు. అతనికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అడవిలో దొరికేవి. అతనికి భార్య మీద, కుమారుడి మీద చాలా ప్రేమ. ప్రతిరోజు అతడు తన పని పూర్తి చేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య కోసం సువాసన గల అడవి పువ్వులు, కొలనులో తామర పువ్వులు, రుచిగల పళ్ళు కోసి తెచ్చేవాడు. ఒకనాటి సాయంకాలం రేవతి వంట చేస్తున్నది. కర్దముడు ఇంకా అడవి నుంచి ఇంటికి వచ్చే వేళ కాలేదు. మాకు జీవితం సుఖంగానే వెళ్ళిపోతున్నది కానీ నా భర్త ఇంత కష్టపడటం బాగోలేదు. అసలే శీతాకాలం, పొద్దుపోయి చలికి వణుకుతూ ఇంటికి వస్తాడు. మా దగ్గర పుష్కలంగా డబ్బుంటే ఈ బాధ లేదు కదా అనుకున్నది. ఆమెకు పొయ్యిలో ఎర్రగా కాలే బొగ్గులు బంగారంలాగా కనపడ్డాయి. ఇది నిజంగా బంగారం అయితే ఎంత బాగుండును అనుకున్నది రేవతి. సరిగ్గా అదే సమయానికి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. తన భర్త మామూలు కన్నా ముందే వచ్చి ఉంటాడనుకొని ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట ఎవరో ముసలివాడు భుజాన గోనె సంచిలో ఏదో బరువు వేసుకొని నిలబడి ఉన్నాడు. ఆయన చలికి వణుకుతుండటం గమనించి రేవతి, ఎవరు తాత, లోపలికి రా అన్నది. పుణ్యాత్మురాలివి తల్లి, కాసేపు పొయ్యి దగ్గర చలి కాచుకొనిస్తావా? కొంచెం సేపు ఉండి నా దారిన నేను పోతాను. చలికి ఎముకలన్నీ బిగుసుకుపోతున్నాయి అన్నాడు ముసలివాడు. ముసలివాణ్ణి లోపలికి రానిచ్చి రేవతి బుట్టలో నుంచి కూరలు తీసి ముసలివానికి కూడా సరిపడేటట్టు వంట ప్రయత్నం సాగించింది. ముసలివాడు మాత్రం పొయ్యికి దగ్గరగా చేరి, మీకంతా సుఖంగా జరుగుతున్నది కదా తల్లి అని అడిగాడు. జరగకేం తాత, ఈ అడవిలో మాకు దొరకనిదేముంది అన్నది రేవతి. కొంతసేపు గడిచింది. వంట పూర్తి కావచ్చింది. తన భర్త వచ్చే వేళ దాటిపోవటం గుర్తించి రేవతి కారణమేమిటా అని ఆశ్చర్యపడింది. ఆమె తన మనసులో అనుకుంటున్నది విన్నవాడిలాగా ముసలివాడు, కర్దముడు రోజు ఇంత ఆలస్యం చేస్తాడా అమ్మా అని అడిగాడు. రేవతి నిర్ఘాంతపోయి, నీకాయన తెలిసినా ఏమిటి తాత అన్నది. ఎందుకు తెలియదు తల్లి, ఈ అడవిలో ఉండే అందరినీ నేను బాగానే ఎరుగుదును. మీ ఇంటి పక్కగా ఎన్నిసార్లు వెళ్ళానో అన్నాడు ముసలివాడు. వంట పూర్తి అయిన కొద్దిసేపటికి కర్దముడు ఇల్లు చేరాడు. ముసలివాణ్ణి చూసి అతను గుర్తుపట్టలేదు, ఆశ్చర్యపడను లేదు. అతను భార్యతో, ఈ పూట మనకు అతిథి ఉన్నట్టుందే, నాకు ఆకలి దహించుకుపోతున్నది, త్వరగా భోజనం పెట్టు అన్నాడు వేగిరపడుతూ. మగవాళ్ళిద్దరూ భోజనం చేశాక ముసలివాడు రేవతితో, అమ్మా, నీ ధర్మాన ఈ పూటకు ఆకలి బాధ తీరిపోయింది, ఇక నాకు సెలవిప్పిస్తావా అన్నాడు. వెంటనే కర్దముడు, ఇంత పొద్దుపోయి అడవిన పడి ఎక్కడికి పోతావు? ఈ రాత్రికి ఇక్కడే పడుకో, అసలే చలి రాత్రులు అన్నాడు. అవును, తెల్లవారిపోదువులే తాత, దాలి పక్కనే చాప వేస్తాను
గొంగలి ఇస్తాను, వెచ్చగా పడుకో అన్నది రేవతి. ముసలివాడు ఇందుకు సమ్మతించాడు. రేవతి పిల్లవానికి తిండి పెట్టి తాను తిన్నది. ముసలివాడు కుటీరంలో ఒక మూల పడుకొని త్వరలోనే గుర్రు పెట్టసాగాడు. ఇంకో మూల కర్దముడు, రేవతి పిల్లవాన్ని పెట్టుకుని పడుకున్నారు. చీకట్లో తన భర్త నవ్వుతున్నట్టు గ్రహించి రేవతి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రహస్యంగా. ఎందుకా? ఈ కుంభకుడు చూడు, వాడికేం కర్మ వచ్చింది? పాతాళంలో వాడికి ఒక పెద్ద ఊరంత కోట ఉంది, అందులో పరివారం ఉంది. అయినా ఈ చలిరాత్రి మన పంచన చేరి మనం తినే తిండి తిని దాలిగుంట పక్కన గొంగలి కప్పుకొని నేల మీద పడుకున్నాడు అన్నాడు కర్దముడు నిద్రపోతున్న ముసలివాడి వైపు చూస్తూ. రేవతి భయంతో వణుకుతూ, కుంభకుడా, రాక్షసుడా, ఈ సంగతి తెలిస్తే తలుపే తెరవకపోదునే అన్నది. వాడికి ఆతిథ్యం ఇవ్వటం మంచి పని చేశావు. వాడు నిజంగా మంచివాడే. తనను బాగా చూసిన వారికి ఎంత ఉపకారమైనా చేస్తాడు. నువ్వు వాణ్ణి లోపలికి రానివ్వకపోతే ఏమైనా అపకారం చేసేవాడేమో. భోజనం కూడా పెట్టావు గనక ఇప్పుడేమీ భయం లేదు అన్నాడు కర్దముడు. రేవతి ఆ ముసలివాణ్ణి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆమెకు మళ్ళీ తెలివి వచ్చేసరికి బాగా తెల్లవారిపోయి ఉన్నది. రోజు తెల్లవారక ముందే బయటికి వెళ్ళే కర్దముడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఆమె అతన్ని లేపి, చూడు ఎంత పొద్దెక్కిందో, మనకన్నా ముసలాడే నయం, అప్పుడే లేచి మనకు చెప్పనైనా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు అన్నది. సంచి వదిలేశాడెందుకో, మన కోసమే వదిలేసి ఉంటాడు, అందులో ఏమున్నదో చూద్దామా అంటూ కర్దముడు మూలనున్న సంచిని ఇవతలికి లాగి దాని మూతికి ఉన్న తాడును విప్పాడు. ఒక్కసారిగా రేవతికి కళ్ళు జిగేలుమన్నాయి. ఏమంటే, సంచి నిండా వేలకు వేలు బంగారు మొహరీలున్నాయి. నేను చెప్పలేదా, ఆ ముసలాడు కుంభకుడే, ఇంకెవరి దగ్గర ఉంటుంది ఇంత బంగారం? ఇదంతా మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే ప్రమాదం. అందుచేత ఖర్చుకు ఒక 100 మొహరీలు ఉంచుకొని మిగిలినవన్నీ చెట్టు కింద పాతేద్దాం అన్నాడు కర్దముడు. భార్యాభర్తలిద్దరూ కలిసి మొహరీల సంచిని ఇంటి ముందు చెట్టు కింద పాతేశారు. కర్దముడు ఆ రోజున మామూలు వేలకు అడవికి పోలేదు. అతడు ఖర్చు కోసం తీసిన బంగారం పట్టుకొని ఆనందపడుతూ పట్నానికి బయలుదేరాడు. రేవతికి ఇప్పుడు పరమానందంగా ఉంది. ఇక తన భర్త ఒళ్ళు విరుచుకోనవసరం లేదు. ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బుంది. తన భర్త మామూలు వేలకు ఇల్లు చేరకపోతే అడవిలో ఏ పాము కరిచిందో, ఏ చెట్టు విరిగి మీద పడిందోనని తాను హడలిపోనక్కర్లేదు. అతను అస్తమానం ఇంట్లోనే ఉండి పిల్లాడితో ఆడుకోవచ్చు, తనతో కబుర్లు చెప్పవచ్చు. ఆమె ఇంకా చాలా పగటి కలలు కన్నది. కలపతో ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, చుట్టూ పూల చెట్లు వేసుకోవాలి, పిల్లవాడికి ఆట వస్తువులు, బొమ్మలు, మంచి మంచి బట్టలు కొనాలి, తనకు తన పిల్లవాడికి బంగారు నగలు చేయించుకోవాలి, ఇంట్లోకి వెండి పాత్ర సామాగ్రి కొనాలి. ఆమె ఈ విధంగా అనుకుంటుండగా కర్దముడు బండి మీద తిరిగి వచ్చాడు. బండి నిండా ఇంటికి కావలసిన వస్తువులు అనేకం ఉన్నాయి. ఆ వస్తువులు చూసి రేవతికి పరమానందమైంది. బండి కూడా కొనేశాను. పట్నం పోవాలంటే ఎట్లాగూ బండి కావలసిందే కదా, ఇంత డబ్బు పెట్టుకొని అంత దూరం ఎవరు నడుస్తాడు అన్నాడు కర్దముడు. అతని వాలకం చూస్తే పట్నంలో బాగా తాగి వచ్చినట్టు కనబడ్డాడు. తీసుకుపోయిన డబ్బంతా అయిపోయిందా, లేక ఏమన్నా మిగిలిందా అని అడిగింది రేవతి. అయిపోతే ఇంకా లేదా అన్నాడు కర్దముడు కోపంగా. ఉంటే మాత్రం ఉన్నదంతా అట్లా అర్థం లేకుండా ఖర్చు చేస్తూ ఉంటారా అన్నది రేవతి. నన్ను అడగటానికి నువ్వెవరు? నా ఇష్టం, పంతం వచ్చిందంటే నేను బంగారం అంతా ఇవాళే ఖర్చు చేసేస్తాను అంటూ కర్దముడు ఆమెను తన్నాడు. ఆమె ఎన్నడూ భర్త చేత ఒక మాట కూడా పడి ఎరగదు. అతనిలో ఇంత మార్పు వచ్చినందుకు ఆమె విచారించింది. అయినా అతనికి ఎదురు చెప్పటం తనదే తప్పని అనుకున్నది. అది మొదలు కర్దముడు రోజు చెట్టు కింద తవ్వి అంతులేని బంగారం తీయటము, బండి ఎక్కి పట్నానికి పోవటము, బండిన పట్టినన్ని వస్తువులు కొనటము, తప్ప తాగి ఇంటికి రావటము చేయసాగాడు. ఈ వస్తువులు పెట్టుకోవటానికి చోటు లేదు, కుటీరంలో కూర్చోటానికి చోటు లేదు. ఎన్నో వస్తువులు ఆరుబయట ఉంచేయవలసి వచ్చింది. ఇవి ఎండకెండి వానకు తడిసి చెడిపోసాగాయి. రేవతి ఏమాత్రం అభ్యంతరం చెప్పినా కర్దముడు ఆమెను చితక తన్నేవాడు.
ఐశ్వర్యం హెచ్చిన కొద్దీ రేవతికి జీవితంలో సుఖం తగ్గిపోసాగింది. ఇప్పుడు కర్దముడికి తన మీద, పిల్లవాని మీద కాస్త కూడా అపేక్ష లేదు. తన మనసంతా బంగారం మీద, తాగుడు మీద ఉన్నది. ఆ బంగారం ఎంత త్వరగా ఖర్చయిపోతుందా అన్నట్టుగా అతను ప్రతిరోజు అనేక పనికిమాలిన వస్తువులు, ఖరీదైన వస్తువులు కొంటున్నాడు. ఇంతకన్నా ఇదివరకే సుఖంగా ఉన్నాం అనుకున్నది రేవతి. తాను ఏదో ఒకటి చేయకపోతే త్వరలోనే తన భర్త మిగిలిన బంగారం కూడా తగలేస్తాడని అనిపించింది. ఆమె అతనితో పోట్లాడింది. ఈ బంగారం అసలు నీది కానే కాదు. ముసలివాడు నా కోసమే వదిలిపెట్టిపోయాడు. ఇంత ఖర్చవుతున్నది కానీ నాకు కావలసిన వస్తువు ఒకటి అమరలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెద్ద ఇల్లు అవసరం అన్నదామె. నీకేదన్నా కావలిస్తే నన్ను అడగరాదా? బంగారం నీ చేతికిస్తే ఎట్లా ఖర్చు పెడతావో నీకు తెలీదు. అందుకు కర్దముడు పట్నం నుంచి పనివాళ్లను తీసుకువచ్చి లంకంత ఇల్లు కట్టించనారంభించాడు. ఆ ఇల్లు ఎంతకూ పూర్తి అయ్యేటట్టు కనిపించలేదు. ఈలోపుగా బంగారం తరిగిపోయింది. కర్దముడు ఇంట్లో లేని సమయంలో ఒకనాడు రేవతి పనివాణ్ణి ఒకరిని పిలిచి ఈ చెట్టు క్రింద తవ్వు అన్నది. వాడు ఎంతోసేపు తవ్వినాక గానీ గోతం దొరకలేదు. దానిలో చాలా కొద్ది మొహరీలే మిగిలి ఉన్నాయి. ఇంతేనా అన్నది రేవతి ఆదుర్దాగా సంచి విదిలిస్తూ. ఆమె భయపడినంత అయింది. బంగారం అయిపోయింది. బంగారం అయిపోవటమే అయితే అంత ఇబ్బంది ఉండకపోవును. అంతకన్నా ఘోరమే జరిగింది. ఆ సాయంకాలం తన భర్త కోసం రాజభటులు వచ్చారు. అప్పుడు కర్దముడు తప్పతాగి ఉన్నాడు. నీకు నిక్షేపం దొరికిందట, రాజుగారికి ఎందుకు తెలియజేయలేదు? నిన్ను పెడరెక్కలు విరిచి కట్టి తెమ్మని రాజుగారి ఉత్తర్వైంది అన్నారు రాజభటులు. పెడరెక్కలు విరిచి కడతారుగా అంటూ కర్దముడు వారి మీద గొడ్డలు తీసుకుని కలియబడ్డాడు. రాజభటులు కత్తులు దూసి కర్దముణ్ణి పొడిచారు. ఇదంతా చూస్తున్న రేవతి కెవ్వున అరిచింది. ఆమెకు స్పృహ తప్పింది. ఆ మైకంలో ఆమెకు తనను ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రేవతి, రేవతి అని కర్దముడే ఆమెను పిలుస్తున్నాడు. అప్పుడే తూర్పు తెల్లవారుతున్నది. దాలిగుంట పక్క ముసలివాడు కమ్మలి కప్పుకొని నిద్రపోతున్నాడు. రాజభటులు లేరు, ఏమీ లేదు. ఏమిటి అలా ఏడుస్తున్నావు? పీడకల రాలేదు కదా అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఇప్పటిలాగా తన భర్త మళ్ళీ కనిపించేసరికి రేవతికి పట్టరాని ఆనందం కలిగింది. అవును, చాలా చెడ్డ కల వచ్చింది అన్నదామె. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా ముసలివాడు కూడా లేచాడు. సూర్యోదయం కాబోతున్నది. నేను బయలుదేరాలి. నాకింత గంజిపోయి అన్నాడు కర్దముడు. తల్లి, నేనిక వెళ్ళి వస్తాను అన్నాడు ముసలివాడు. ఉండు తాత, నీకు కూడా కాస్త గంజి ఇస్తాను. ఎంత దూరం పోతావో, ఎక్కడ అన్నం తింటావో అన్నది రేవతి. లేదు, ఇప్పటికే ఆలస్యమైపోయింది అంటూ ముసలివాడు బయలుదేరాడు. తాత, నీ మూట తీసుకోకుండా పోతున్నావు అని కర్దముడు కేక వేశాడు. అది కూడా ఎందుకులే బాబు, మోతచేటు, అందులో మీకు పనికి వచ్చేవేమన్నా ఉంటే వాడుకోండి అన్నాడు ముసలివాడు. నేను చెప్పలేదా, నీకు బహుమానం అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఆమె కంగారుగా నాకేమీ వద్దు, తాతను పట్టుకుపోని అన్నది. కర్దముడు మూలనున్న మూట ఎత్తి అమ్మా ఎంత బరువుందో, బంగారమేమో అనుకున్నాడు. వద్దు వద్దు, మనకున్న సిరి సంపదలు చాలు, పరిగెత్తుకుపోయి ఆ మూటను ఆ తాతకు ఒప్పగించు అన్నది రేవతి మరింత గాబరాతో. సరే, నీ ఇష్టం అంటూ కర్దముడు మూటతో బయటికి వెళ్ళాడు. రేవతి గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టయింది. వల్ల మాలిన సిరి సంపదల వల్ల దుఃఖం చేటు, సుఖం లేదని ఆమె తనకు వచ్చిన కళ ద్వారా అదివరకే బాగా తెలుసుకొని ఉన్నది. కథ సమాప్తం.